ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ సత్య గారు, మీరెవరో మాకు తెలియక తప్పు జరిగిపోయింది, ఏమనుకోకండి. బాబు, ఇక్కడ సైన్ చేయండి బాబు. ఏంటి బాబు ఇంత దాకా తెచ్చుకున్నావు? ముందే ఒక ఫోన్ చేసి ఉండొచ్చు కదా. సరే ఇదిగోండి, మీ డ్రెస్ తీసుకొచ్చాను, తీసుకోండి. నన్నే కొట్టి అండర్వేర్తో నించోబెట్టావు కదా, నిన్ను గుర్తు పెట్టుకుంటాను. సార్, మీరెవరో తెలియక. బాబు, సార్ మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి తీసుకురమ్మన్నారు. నాకు అంతకంటే ముఖ్యమైన ఒక పనుంది. కార్కి శివ. వద్దు బాబు, సార్ అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. ముందు నన్ను అరెస్ట్ చేయించిన దాన్ని అంతు చూడాలి, ఆ తర్వాత ఇంటికి వస్తాను. ముందు కార్కి శివండి. వీడు అసలే మూర్ఖుడు, పైగా మృగం. అరెస్ట్ అయిన అవమానంతో ఏ అఘాయిత్యం చేస్తాడో ఏమో. కూర్చో. బంగారాజు, టిఫిన్ తీసుకురా. రాజుగారు, అమ్మా నాన్న ఎక్కడ? వాళ్ళు టిఫిన్ చేశారా? లేదు బాబు, పొద్దున్నే సిద్ధేంద్ర స్వామి దగ్గరికి వెళ్లారు. సిద్ధేంద్ర స్వామి? సిద్ధేంద్ర స్వామి వారికి జాతకాలు చూపించడానికి వెళ్లారు. ఎవరి జాతకాలు? అదే బాబు, ఇంద్రగారు అతిథి అమ్మగారి పెళ్లి కదా, వాళ్ళ జాతకాలు చూపించడానికి వెళ్లారు. జరగని పెళ్లికి జాతకాలు చూడడమేమిటో నేనెంత చెప్పినా వినకుండా వెళ్లారు. అయినా అనామకుడికి అష్టైశ్వర్యాలతో తొలతూగే అతిథికి పెళ్ళేంటో, ఈ జాతకాలు ఎలా కలుస్తాయో, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అదేంటమ్మా అలా అంటారు? ఈ పెళ్లి ఎలాగైనా జరిపించాలని అమ్మగారు అయ్యగారు జాతకాలు తీసుకుని స్వామీజీ దగ్గరికి వెళ్లారు. ఆ స్వామీజీ గారు చాలా గొప్పవారంట కదా, ఆయనకు ఎన్నో మహిమలు శక్తులు కూడా ఉన్నాయంట. ఎవరి గురించి చెప్తున్నావు రాజు? సిద్ధేంద్ర స్వామీజీ గురించి చెప్తున్నానమ్మా. అవును, ఆయన చాలా గొప్పవారు. ఆయనకి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరు అన్నీ తెలుసు. మనిషి మొహం చూసి జాతకం చెప్పేస్తారు. జాతకం చూసి ఆ మనిషి ముందు ముందు ఎలా బ్రతుకుతారో, ఎలా చచ్చిపోతారో కూడా చెప్తారు. ఎంత గొప్ప స్వామీజీ అయినా ఈ పెళ్ళైతే జరిపించలేడు కదే. ఆ మాత్రానికి వీళ్ళ జాతకాలు తీసుకెళ్ళడం అంతా టైం వేస్ట్. ఆయన పెళ్లి జరిపిస్తాడో లేదో తెలియదు కానీ నాన్నమ్మ, పెళ్లి జరుగుతుందో లేదో మాత్రం చెప్పగలరు. మనిషి చావు పుట్టుకుల గురించి కూడా చెప్పగలరు. ఇదిగో, వీడు 9వ నెలలో పుడతాడని హాస్పిటల్లో డాక్టర్ నాకు డేట్ ఇస్తే, సిద్ధేంద్ర స్వామీజీ మాత్రం వీడు 10వ నెలలో పలానా తారీఖు మాత్రమే పుడతాడు అని చెప్పాడు.
కరెక్ట్గా వీడు 10వ నెలలో ఆయన చెప్పిన డేట్కే పుట్టాడు. ఒక మనిషి పుట్టుక గురించి అంత కరెక్ట్గా చెప్పారంటే ఆ మనిషి చావు గురించి కూడా అంతే కరెక్ట్గా చెప్తారు కదమ్మా. అదే కదా చెప్తున్నాను. ఆ సిద్ధేంద్ర స్వామీజీకి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన త్రికాలజ్ఞుడు. అంటే ఇంద్రజాతకం చూసి ఆ స్వామీజీ ఇంద్ర ప్రాణాలతో లేడని చెప్పేస్తారా? ఇంద్రగారి చావు గురించి స్వామీజీకి తెలిసిపోయి అర్జున్ ప్రసాద్ గారితో చెప్పేస్తారేమో. హే, మీరేంట్రా పైకి లేచారు? ఏమైంది? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నమ్మా. బాబు టిఫిన్ చేసి వెళ్ళండి బాబు. వద్దు, నేను వెళ్ళాలి. టైం లేదు. ఆగరా, నువ్వెక్కడికి వెళ్తున్నావే? టిఫిన్ తిను. నేను ఇప్పుడే వస్తాను బామ్మగారు. మెల్లగా చూసుకుని వెళ్ళావు. ఇప్పటిదాకా బానే ఉన్నారు కదా, ఎంతలోనే ఏం గుర్తొచ్చింది వీళ్ళకి? హాస్పిటల్లో ఏదైనా ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందేమో నానమ్మా. ఏమండి ఏమండి, నేను కూడా వస్తాను. మీరెందుకండి? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు ఇంట్లో ఉండండి. ఆహా, లేదు, నేను కూడా వస్తానండి. నాకు టెన్షన్గా ఉంది. ఆ స్వామీజీ ఇంద్రగారి జాతకం చూసారంటే ఇంద్రగారు ప్రాణాలతో లేరని తెలిసిపోతుంది. నాకు అదే టెన్షన్గా ఉందండి, అందుకే వెళ్తానంటున్నాను. మీరు టిఫిన్ చేయలేదు కదా, వెళ్ళి తినేసి టాబ్లెట్ వేసుకోండి. వెళ్ళండి. ఆహా, ఏం కాదండి. ముందు నాకు ఈ విషయం తేలాలి, లేకపోతే నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. సరే రండి. ఏయ్, ఏం కావాలి సార్? ఒక అమ్మాయి కావాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఇది సూపర్ మార్కెట్, ఇక్కడ వస్తువులు దొరుకుతాయి కానీ అమ్మాయిలు కాదు. ఆ విషయం నాకు తెలుసురా. నేను ఇక్కడ గొడవ జరిగింది కదా. అవును, ఆ గొడవ చేసింది మీరే కదా సార్. మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్న గొడవలో నన్ను కొట్టిన అమ్మాయి నాకు కావాలి. తనెవరో ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. రోజు చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు సార్. వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో మాకు ఎలా తెలుస్తుంది?